హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మేము తిరుపతి వెళ్ళే ముందు నేను వెంకటేశ్వర స్వామికి ముడుపైతే కట్టానండి. అది ఎలా కట్టాలి? ఏ విధంగా కట్టాలి? కోరిక తీరిన తర్వాత కట్టాలా? అలాగే తీరకముందు కట్టాలా? అన్నది వివరిస్తాను. దానికన్నా ముందేమిటంటే వెంకటేశ్వర స్వామి ముడుపు వల్ల ఎంత మహత్యం ఉంటదో రియల్‌గా జరిగిన స్టోరీ అయితే ఒకటి చెప్తానండి. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఆ స్టోరీ అయిపోయిన తర్వాత మిగతా వీడియో అన్నది కంటిన్యూ చేసేస్తాను. అది జరిగి 2 ఇయర్స్ అయితే అవుతుందండి. మేము ఉండే ఇంటి పక్కనే ఉండేవారు. ఆవిడకి ఒకే ఒక అబ్బాయి. ఇంక పిల్లలైతే లేరు. అలాగే ఆవిడకి భర్త కూడా లేరండి. ఆళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయ్యే వయసొచ్చేసింది. సడెన్‌గా హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చింది. వస్తే ఇంట్లోనే అలాగా మెడిసిన్ అట్టా ఏసి బాగానే చూసుకునేవారు. సడెన్‌గా ఆయనకి హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అయితే చేయిస్తున్నారండి. చేయించడంలోనే డాక్టర్ గారైతే ఎమర్జెన్సీలో ఎయ్యాలి, ఐసీయూలో ఎయ్యాలి, హెల్త్ అయితే బాలేదని చెప్పారంట. ఆవిడ ఏదోలాగా డబ్బులు చూసుకొని ఐసీయూలోనే జాయిన్ చేశారు. ఫైనల్‌గా డాక్టర్ గారైతే మీ అబ్బాయికి ఉబ్బు కామెర్లు అయితే వచ్చేసినాయండి. ఆయన చెప్పలేము, చెయ్యి దాటిపోయారు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోండి అని చెప్పారంట. డాక్టర్ గారు అలా చెప్పగానే ఇంటికొచ్చేసి ఏడుస్తూ అందరికీ చెప్పేదండి. ఇలా మా అబ్బాయికి ఉబ్బు కామెర్లు ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసారంట, బతకరంట. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమని చెప్పారని ఇలాగ ఏడుస్తూ చెప్పేవారండి. అప్పుడు ఒక ఆమె అయితే సలహా ఇచ్చారు. మీరు ఫైనాన్షియల్‌గా తట్టుకోలేరు. గవర్నమెంట్ హాస్పిటల్‌కే తీసుకెళ్ళిపోండి. అలాగే మీరు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి అని ఒక ఆమె సలహా ఇచ్చిందండి ఆవిడకి. నిజంగానే ఆవిడ వెంకటేశ్వర స్వామికి ముడుపైతే కట్టిందండి. 1 వీక్‌లోనే ఆ అబ్బాయి తిరిగొచ్చేసాడనమాట ఇంటికైతేని. అంత మహత్యం ఉందండి. బతికి చాలా ఆరోగ్యంగా ఉన్నాడండి ప్రెజెంట్ అయితే ఆ అబ్బాయి. వెంకటేశ్వర స్వామి ముడుపులో చాలా మహత్యాలుంటాయండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇప్పుడు. ముడుపు కట్టడం కోసం అయితే నేను వైట్ క్లాత్ అయితే తీసుకున్నాను. బ్లౌజ్ పీసు. కర్చీఫ్ అయినా సరిపోతుందండి. దాని తర్వాత వచ్చి వాటర్‌లో చాయ్ పసుపు వేసుకొని, అలాగే పచ్చకర్పూరం నలుపుకొని వేసుకుంటే సుగంధమైన వాసన అయితే వస్తుంది. బావుంటుంది స్మెల్లు. అలాగే నేనైతే అరగంట సేపు నానబెట్టుకున్నానండి. పసుపు బాగా పడుతుందని. దాని తర్వాత బయటైతే ఇలాగ ఆరబెట్టాను. ఈ ఆరబెట్టిన తర్వాత క్లాత్ ఆరేలోపు ఒక పింగాణి ప్లేట్ అయితే తీసుకుని దానికి నామాలైతే వెంకటేశ్వర స్వామి నామాలు గంధంతోటి కుంకుమతోటి వేసుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లోనే ముడుపు కట్టాలి కదండి, అందుకే నామాలు వేసుకుంటున్నాను. ముడుపు అన్నది మనం శ్రద్ధ భక్తులతోటి కట్టుకుంటూ ఉండాలండి, మరో ఆలోచన లేకుండానే. అలాగే ఆ ప్లేట్లోని ఆరిన ఈ క్లాత్‌ని పరుచుకొని గంధం బొట్టు, నామాలు అలాగే కుంకుమ బొట్టు వేసుకొని నా కోరిక అన్నది చెప్పుకుంటూ ఉంటున్నానండి వెంకటేశ్వర స్వామికి. మనం ఫస్ట్ నుంచి వెంకటేశ్వర స్వామికి చెప్పుకుంటూ ఉండాలి. అలాగే ఆ నామంలోని కొద్దిగా అక్షంతలు, అలాగే పసుపు, వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసి దళం, 7 ఎండు ఖర్జూరాలండి. ఏదైనా ఏడే ఎయ్యాలి. అలాగే 7 యాలకులు, 7 లవంగాలు, అలాగే మంచి స్మెల్ రావడం కోసం మనం పచ్చకర్పూరం నలుపుకొని వేసుకోవాలి. ముడుపులో డబ్బులు మీకు ఎంత తోస్తే అంత వెయ్యండి. రూ. 7 కానించి నేనైతే రూ. 108 వేశాను. అలాగే ముడుపు నేను ఏ విధంగా కడుతున్నానో ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి. ఈ కార్నరు ఆ కార్నరు కలిపి ఒక ముడి వేయాలి. అలాగే అటువైపు కార్నరు ఇటువైపు కార్నరు కలిపి ఒక ముడి వేయాలండి. అలా పై వరకు 3 ముళ్ళు వేసుకొని మన కోరిక చెప్పుకుంటూ వెంకటేశ్వర స్వామికి ఆ ముడుపు మీద కూడా నామాలు వేసుకుంటూ చెప్పుకోవాలన్నమాట. వెంకటేశ్వర స్వామికి ముడుపు అంటే చాలా ప్రీతికరం అంటండి. ఆ ముడుపుని ఏం చేయాలంటే 7 ప్రదక్షిణాలు చేస్తూ తలపైన పెట్టుకుని మన కోరిక వెంకటేశ్వర స్వామికి చెప్పుకోవాలండి. ఇలాగా మన కోరిక తీరిన తర్వాత కూడా వెంకటేశ్వర స్వామికి ముడుపు చెల్లించవచ్చు. అలాగే తిరుపతి వెళ్ళే ముందు కూడా మనం ముడుపు అన్నది కట్టుకొని వేసిన తర్వాత కూడా కోరికలు తీరుతాయండి. నేను కోరిక చెప్పుకుంటూ ముడుపైతే కట్టాను. తిరుపతి హుండీలో కూడా వేసేస్తానండి. తర్వాత దేవుడి దయ నా మీద ఉంటే ఆ కోరిక అన్నది తీరుతుంది. 100% నిజంగా తీరుతుందన్న నమ్మకం అయితే నాకు ఉన్నదండి. మీకు ఏదన్నా తీరని కోరిక ఏదన్నా ఉంటే
వెంకటేశ్వర స్వామికి ముడిపైతే కట్టండి. నిజంగా 100% మీకు ఆ కోరిక అయితే తీరుతుందండి. అలాగే మీకు వీడియో ఎలాగ అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.